అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి 150 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 ఇళ్ళు చూస్తున్నామండి. 2 కూడా 150 గజాల ఇల్లు అండి. ఇంటి ముందర 30 ఫీట్లలో డాంబర్ రోడ్డు ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంటి ముందర 30 ఫీట్లలో డాంబర్ రోడ్డు ఉందండి. నూట 50 గజాల్లో 2 హౌసెస్ ఉన్నాయండి. గార్డెన్ ఏరియా, ర్యాంప్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్తో డిజైన్ చేయించారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్తో ఫ్లోరింగ్ చేయించారు. ఫాల్ సీలింగ్ చూస్తున్నారు. మొత్తం పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. పార్కింగ్ ఏరియాలో పిల్లర్ మొత్తం కూడా టైల్స్తో క్లాడింగ్ చేశారు. స్టేర్ కేస్ చూస్తున్నారు. స్టేర్ కేస్ కింద ఒక వాష్ ఏరియా ఉంది. స్టేర్ కేస్ కింద వాష్ ఏరియా ఉందండి. ఇది వాష్ ఏరియా. అలాగే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఇన్వర్టర్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడే ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్తో క్లాడింగ్ చేశారు. మెయిన్ డోర్ మొత్తం ఇండియన్ టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ యూజ్ చేశారండి. ఆపోజిట్లో టీవీ యూనిట్ ఉంది. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. 150 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లండి మనం చూస్తుంది. 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నాం. ఇది పాసేజ్ ఏరియా అండి. పాసేజ్ ఏరియాలో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు. పాసేజ్లో మనకు ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. 150 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లండి. 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు మనం చూస్తున్నాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లాఫ్ట్ ఇచ్చారండి. ఇది పాసేజ్. పాసేజ్ నుంచి హాల్ చూస్తున్నారు. టీవీ యూనిట్ ఆర్చ్ డిజైన్ చూస్తున్నారండి. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్లో పూజా రూమ్ ఇచ్చున్నారు. ఇది పూజా రూమ్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లండి. లొకేషన్ రాంపల్లి. ఇది డైనింగ్ హాల్ అండి చూస్తుంది. 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ రాంపల్లి లొకేషన్. నార్త్కి ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం. ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు డైనింగ్ కోసం. ఆర్చ్ డిజైన్. ఇది ఓపెన్ కిచెన్ అండి మీరు చూస్తుంది. ఓపెన్ కిచెన్ యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. సజ్జాసు, సెల్ఫ్స్ చూస్తున్నారండి. కిచెన్ నుంచి ఈస్ట్కి వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చున్నారు. ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ అండి. ఈ కార్నర్లో ఇంకొక వాష్ ఏరియా ఉంది. ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది సంప్ అండి, మ్యాన్ హోల్. ఇది బోర్ చూస్తున్నారు. నార్త్ సెట్ బ్యాక్ అండి. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు.
పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. అలాగే టెర్రస్కి వెళ్దాం, బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ డైమెన్షన్ 27/50, స్లాబ్ ఏరియా 1250 స్క్వేర్ ఫీట్స్, లొకేషన్ రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 71 lakhs అండి, 71 లక్ష. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224388 నెంబర్కి కాల్ చేయండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.